హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. నాకు తెలుసు మీరు థంబ్నెయిల్ చూసి ఈ వీడియో క్లిక్ చేసి ఉంటారు, జావా 10 అవర్స్లో నేర్చుకోండి అని చెప్పేసి. అండ్ ఇంకోటి మీ మైండ్లో థాట్ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఏంటంటే నేను జావా అనేది 3 months 4 months మా కాలేజీలో చెప్తే నాకు అర్థం కాలేదు, నువ్వు ఎలా చెప్తావు 10 అవర్స్లో అని చెప్పేసి. జావా నేర్పించేది కాదు, జావాని టోటల్గా ఇంజెక్ట్ కూడా చేస్తాను. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, ల్యాప్టాప్ పెట్టుకొని పక్కలో కూర్చొని ఈ 10 అవర్స్ క్లాసు పూర్తిగా విని ప్రాక్టీస్ చేయి, నీకు జావా అయితే వస్తుంది పక్కగా. సో వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఇమీడియట్గా వీడియోని లైక్ కొట్టు. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే జావా ఇంట్రడక్షన్. అసలు జావా అంటే ఏంటి, ఎవరు కనిపెట్టారు, ఎక్కడ యూజ్ చేస్తున్నారు అనేది పూర్తిగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో మిస్ చేయకుండా అయితే విను. ఫస్ట్ జావా ఇంట్రడక్షన్లో ఫస్ట్ వచ్చేసరికి జావా అంటే ఏంటి. ఫస్ట్ జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ఒక మిషన్ ఒక మనిషి ఇద్దరు ఇంటరాక్ట్ అవ్వాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసుకొని ఇంటరాక్ట్ అవుతారనమాట. ఓకేనా? సో జావా అనేది ఏంటంటే ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అదేవిధంగా జావా అనేది ఏంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని చెప్తాం అనమాట. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని ఎందుకు చెప్తామంటే సింపుల్గా ఇక్కడ ఒకటి రాసాను చూడండి, WORE అని చెప్పేసి. WORE అంటే ఏంటంటే రైట్ వన్స్, రీడ్ ఆర్ రన్ ఎనీవేర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఆర్ ఎవ్రీవేర్. సింపుల్గా నువ్వు ఒక్క దగ్గర ప్రోగ్రామ్ రాస్తే ఒక సిస్టంలో నువ్వు ఎక్కడైనా కూడా రన్ చేసుకోవచ్చు ఆ ఫైల్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేం చేయొచ్చు, ఈ యొక్క జావా ఫైల్ని నువ్వు విండోస్లో రాసినావు అనుకో, నువ్వు లైనక్స్లో రన్ చేసుకోవచ్చు, మ్యాక్లో రన్ చేసుకోవచ్చు, రాస్బెరీ పైలో రన్ చేసుకోవచ్చు. అంటే దానికోసం దీన్ని మనం ఏమంటామంటే రైట్ వన్స్, రన్ ఎవ్రీవేర్ ఆర్ ఎనీవేర్, ఎక్కడైనా కూడా నువ్వు రన్ చేసుకోవచ్చు జావా ఫైల్ని. సో ఇంతవరకు అయితే మీరు లైక్ సి లాంగ్వేజ్ తెలిసింటే, C++ తెలిసింటే, పైథాన్ తెలిసింటే వాటి ఫైల్స్ ఎలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సి లాంగ్వేజ్లో ఫైల్ అనేది .c ఎక్స్టెన్షన్తో ఉంటుంది, C++లో .cppతో ఉంటుంది, బట్ పైథాన్ ఎలా ఉంటుంది .pyతో ఉంటుంది, జావాలో ఎలా ఉంటుందంటే .javaతో ఉంటుంది అనమాట మీకు ఫైల్. ఓకేనా? అది అయితే ఏంటి జావా అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ సోర్స్ అని ఒకటి రాశాను అనమాట. ఓపెన్ సోర్స్ అంటే జావాను మీరు ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు, ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి లార్జ్ కమ్యూనిటీ. ఎందుకు లార్జ్ కమ్యూనిటీ అని చెప్తున్నా అంటే జావా డెవలపర్స్ టోటల్ వరల్డ్లో మీరు చూసినట్లయితే ఎందులో అంటే మిలియన్స్ ఆఫ్ డెవలపర్స్ అయితే ఉన్నారనమాట. సో ఇది అయితే ఓకే, జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అది కూడా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ అదేవిధంగా ఇంకోటి ఏం చెప్పిన ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని కూడా చెప్పిన అనమాట. బట్ జావాని కనిపెట్టింది ఎవరు అంటే జావాని కనిపెట్టింది జేమ్స్ గోస్లింగ్. ఎక్కడ కనిపెట్టారు? సన్ మైక్రో సిస్టంలో కనిపెట్టిండు. ఎప్పుడు కనిపెట్టిండు? 1995లో కనిపెట్టిండు. సరే, కనిపెట్టిండు, అయిపోయింది. దెన్ వాట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి వాళ్ళ ఒక టీం ఉన్నదనమాట. ఈ జావాని కనిపెట్టినప్పుడు ఈ మన జేమ్స్ గోస్లింగ్తో పాటు ఒక టీం ఉన్నది. వాళ్ళని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే గ్రీన్ టీమ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ దానికి జావా కన్నా ముందు గ్రీన్ అని చెప్పేసి పేరైతే పెట్టిండ్రు. దాని తర్వాత ఏం చేశారంటే ఓక్ అనేది ఏంటంటే ఒక చెట్టు పేరు. సో ఈ జేమ్స్ గోస్లింగ్ వల్ల ఆఫీస్ ముందర ఈ చెట్టు ఉన్నదనమాట. సో ఆ చెట్టును చూసినప్పుడే ఈ చెట్టు పేరు పెడదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు. దాని తర్వాత ఏమైందంటే మన జేమ్స్ గోస్లింగ్కి కాఫీ అంటే పిచ్చ ఇష్టం. సో కాఫీ తాగుతున్నాడు. ఎక్కడ తాగుతున్నాడు? ఇండోనేషియాలో తాగుతున్నాడు. ఇండోనేషియాలో ఒక ఫేమస్ కాఫీ నేమ్ వచ్చేసరికి జావా. సో జావా కాఫీ అంటారు. సో కాఫీ తాగుకుంటూ ఆలోచన చేసిన అనమాట, నేను కనిపెట్టబోయే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పేరు జావాని పెట్టి పెడదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు అనమాట. సో అప్పుడు ఏమైందంటే జావా కాఫీ ఫ్రమ్ ఇండోనేషియా నుంచి తీసుకొని జావా అని పేరు అయితే పెట్టాడు. అందుకోసం మీరు జావా లోగో చూసినట్లయితే ఏముంటుందంటే ఒక సాసరు, ఒక కాఫీ, దానిపైన ఇట్లా మనకి పొగలు వచ్చినట్టు ఉంటుంది అనమాట. సో ఇలా జావా పేరు అయితే వచ్చింది. సో ఇంతవరకు మీకు ఏమర్థమైంది? జావా అంటే ఏంటి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసరికి జావా ఓపెన్ సోర్స్, ఎక్కడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీనికి లార్జ్ కమ్యూనిటీ ఉంది. టోటల్ వరల్డ్లో మీరు చూసినట్లయితే మిలియన్స్ ఆఫ్ డెవలపర్స్ ఉన్నారు, జావా డెవలపర్స్. సో కమ్యూనిటీ పెద్దగా ఉంది కాబట్టి సో చాలా వ్యాస్ట్గా స్ప్రెడ్ అయిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటి, ఒక్కసారి జావా ఫైల్ మనం క్రియేట్ చేస్తే ఎక్కడైనా కూడా రన్ చేసుకోవచ్చు. అది నష్టం అనమాట. రైట్ వన్స్, రన్ ఎవ్రీవేర్ ఆర్ ఎనీవేర్, ఎక్కడైనా కూడా రన్ చేసుకోవచ్చు. సరే, ఇంతవరకు టోటల్ జావా ఇంట్రడక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి వేరే జావా ఈజ్ యూజ్డ్. సో జావా గురించి ఇంత ఎక్కించినావు కదా, జావా ఎక్కడ యూజ్ చేస్తున్నారని చెప్పేసి నీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏ కంపెనీస్లో యూజ్ చేస్తున్నారో మాట్లాడదాం.
సో ఇక్కడ మనం చూసినట్లయితే గూగుల్లో, ఐబిఎంలో, నెట్ఫ్లిక్స్లో, ఫేస్బుక్లో, సిస్కోలో, ఏడబ్ల్యూఎస్, టీసీఎస్, సేల్స్ ఫోర్స్ ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద కంపెనీస్లో మొత్తం కూడా జావా అయితే యూజ్ చేస్తారు అనమాట. సరే, జేమ్స్ కోస్లింగ్ దీన్ని కనిపెట్టిండు, అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ జావా 1.0 అని చెప్పేసి ఒక వర్షన్ అయితే రిలీజ్ చేసి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు రన్ చేస్తున్నారు ఈ కంపెనీని? జావా కంపెనీ ఎవరు రన్ చేస్తున్నారు, ఎవరు ఓన్ చేశారంటే 2010లో జావాని ఎవరు ఓన్ చేశారంటే ఒరాకిల్ వాళ్ళు కొన్నారనమాట. సో ఇప్పుడు ఒరాకిల్ హ్యాండ్ ఓవర్లో ఉంది మొత్తం కూడా జావా. ఓకేనా? ఇది సరే, ఎక్కడ యూజ్ చేస్తున్నారు జావా అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మెయిన్లీ ఎక్కడ యూజ్ చేస్తున్నారంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లు అయితే యూజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ సర్వర్స్ బిల్డ్ చేయడంలో యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ యాప్స్, మనందరం కూడా మొబైల్ యాప్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో దాంట్లో మెయిన్గా ఆండ్రాయిడ్ స్టూడియో ఉపయోగించుకొని మొబైల్ యాప్స్ బిల్డ్ చేస్తాం కదా. ఈ ఆండ్రాయిడ్ స్టూడియో కూడా మనకి ఏంటంటే జావాతోనే డెవలప్ అయింది అనమాట. సో ఇది. నెక్స్ట్ వచ్చేసరికి వెబ్ యాప్స్, వెబ్ సర్వర్స్. దేంతో వెబ్ యాప్స్, వెబ్ సర్వర్స్ బిల్డ్ చేస్తామంటే సర్వర్స్ అనే కాన్సెప్ట్తో అండ్ జేఎస్పీ అనే కాన్సెప్ట్తో మనం బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ వరకు ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నది ఏంటి? బిగ్ డేటా. సో బిగ్ డేటా పైప్ లైన్స్ కూడా ఎలా బిల్డ్ చేస్తామంటే యూజింగ్ హడూప్ అండ్ స్పార్క్ యూజ్ చేసుకొని అయితే మనమైతే బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే డెస్క్టాప్ అప్లికేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క సిస్టంలో ఉంటాయి అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే క్యాల్కులేటర్ కానీ, చెస్ కానీ, డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. మీదైతే డెస్క్టాప్లో అప్లికేషన్ ఉన్నాయి అవన్నీ కూడా ఏంటివి? GUI యూజ్ చేసుకుంటాం. ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే డెస్క్టాప్ అప్లికేషన్స్ అనేది బిల్డ్ అవుతాయి. సో అవి కూడా ఎట్లా బిల్డ్ అవుతున్నాయి అంటే స్వింగ్, జావా ఎఫెక్ట్స్, AWT ఇవి యూజ్ చేసుకొని మనకి ఏమవుతుందంటే డెస్క్టాప్ అప్లికేషన్ అయితే బిల్డ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మెయిన్గా ఎప్పటి నుంచో ట్రెండింగ్లో ఉన్నది ఏంటి? ఇంకోటి బ్లాక్ చైన్ అండ్ అదేవిధంగా IoT ఇవి కూడా జావాని యూజ్ చేసుకొని మెయిన్గా ఇంప్లిమెంట్ అయితే జరుగుతుంది అనమాట. ఇంకోటి మీకు తెలియదు, ఇండైరెక్ట్గా డెవాప్స్లో కూడా జావా అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా మల్టిపుల్ రంగాలలో మీకు ఏమవుతుందంటే జావా అనేది మీకైతే ఉంటుందన్నమాట. సో ఈ రోజు క్లాస్లో మనకి ఏమర్థమైంది? జావా అంటే ఏంటి, జావాని ఎవరు కనిపెట్టారు, ఎందుకు కనిపెట్టారు, పేరు ఎందుకోసం వచ్చింది, అండ్ అదేవిధంగా ఏ కంపెనీస్లో జావా యూజ్ చేస్తున్నారు, అండ్ అదేవిధంగా ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు అనేది మాత్రమే విన్నారు. సరే, ఈ జావా నేర్చుకుంటే మనం ఏం అవ్వచ్చు, ఎంత శాలరీ వస్తుంది అనేది కూడా క్లారిటీ ఇచ్చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జావాని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు జావా డెవలపర్ ఫస్ట్ అవ్వచ్చు. మీ శాలరీ వచ్చేసరికి 5 నుంచి 8 LPA మధ్యలో ఉంటుంది యాజ్ అ ఫ్రెషర్గా. సో జావా అనేది చాలామంది మీకు టెన్షన్ పెట్టేస్తారు. లైక్ ఎలా పెట్టేస్తారంటే జావా అనేది టఫ్గా ఉంటుంది, అర్థం కాదు, చేయలేము అని చెప్పేసి. సో ఇన్ కేస్ అలా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏం చేయండి అంటే ఇమీడియట్గా వాళ్ళ మాటని తీసేసి మైండ్లోకి వెళ్ళి ఇమీడియట్గా ఈ వీడియో స్టార్ట్ చేసి కంటిన్యూ అయితే చేసేయండి. నేను మీకు జావా పక్కన కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ముందే చెప్పాను కదా, జావాని చెప్పడం కాదు ఇంజెక్ట్ చేస్తానని చెప్పేసి. సో కంటెంట్ నచ్చినట్లయితే ఇమీడియట్గా వీడియోని లైక్ చేసేసి సబ్స్క్రైబ్ బటన్ గట్టి ఒకసారి కొట్టేసేయండి.